కన్యా రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో స్వప్రయోజనాలకు ఏమాత్రము ప్రాముఖ్యం ఇవ్వకుండా ఇతరుల యొక్క ప్రయోజనాలని కాపాడడం విషయంలో అధిక శ్రమకు గురవుతారు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలే మీకు శ్రమను కలిగించేవిగా ఉంటాయి. అయినప్పటికీ అవి భవిష్యత్తులో ప్రయోజనాలను ఇచ్చేవిగాను, ప్రస్తుతం గౌరవాలను ఇచ్చేవిగాను ఉంటాయి. ఆత్మీయుల యొక్క సలహాలు అనుకూలమైనటువంటి ఫలితాలనే అందిస్తుంటాయి. స్త్రీజన సహకారం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. సమయానికి పనులను పూర్తి చేయగలుగుతారు. అయితే ఆహారం తీసుకోవడం విషయంలో సమయానికి తీసుకోకపోవడం వలన అనారోగ్యాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయినటువంటి కొన్ని ఇబ్బందులు, ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులను పొందే అవకాశం ఉన్న దృష్ట్యా శ్రద్ధ తీసుకోవడం అవసరం. సమయానికి ఆహారం తీసుకోవడం, ఎక్కువ పర్యాయాలు కొద్ది కొద్దిగా ఆహారం తీసుకోవడం మీకు శ్రేయస్సును కలగజేస్తుంది. అదేవిధంగా నీటిని కూడా ఎక్కువసార్లు తాగడం అయినటువంటివి మీ ఆరోగ్యాన్ని కాపాడే అవకాశం ఉంది. అనుకోని ప్రయాణాలు మిమ్మల్ని కొంతవరకు కష్టపెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా మీరు శ్రద్ధ తీసుకుని ప్రయాణ సమయంలో ఏ ఏ వస్తువులు కావాలో వాటినన్నిటినీ ముందుగానే సమకూర్చుకోవడం అత్యవసరం. లేకపోతే ఆ వస్తువులు అక్కడ లేనందువలన కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఔషధములు అయినటువంటి వాటిని ప్రయాణ సంబంధంలో మర్చిపోవడం వలన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆలోచనల విషయంలో మీ యొక్క ఆలోచనలు ఇతరులకు మేలు చేసేవిగా ఉంటాయి. అంతేకాకుండా మనసుకు ప్రశాంతనిచ్చేవిగాను, అభివృద్ధినిచ్చేవిగాను ఉంటాయి. శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు. శత్రువులు మీరు జయించగలుగుతారు. అంతేకాకుండా మీ యొక్క కృషి చూసి వారే వెనక్కి తగ్గే అవకాశం ఉంది. స్నేహ సంబంధాలను పెంపొందించుకోగలుగుతారు. వారిలో స్త్రీ సంబంధమైనటువంటి స్నేహాలు కూడా మీకు అభివృద్ధినిచ్చేవిగాను, చక్కని సలహాలను పొందేందుకు అవకాశాన్ని ఇచ్చేవిగాను ఉంటాయి. అయితే ఉద్రేకం కలిగినటువంటి స్నేహితులు కొందరు మిమ్మల్ని మార్గాన్ని తప్పించే అవకాశం ఉంది. అందువలన ఉద్రేకానికి మీరు లోను కాకుండా వారిచ్చే సలహాలలో కొంత ఉద్రేకం ఉన్నా కూడా దానికి ఓర్పును పొందడం అనేటువంటి దాన్ని మీరు అలవరుచుకోవడం తప్పనిసరి. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. అయినప్పటికీ మీకు శ్రమను ఎక్కువ కలగజేసేదిగా ఉంటుంది. మీ యొక్క ఆలోచనలతోనే మీరు పనులను పెంపొందించుకుని శ్రద్ధగా చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ శ్రమను మీరే కొని తెచ్చుకునే అవకాశం ఉంది. అందువలన ఆ విషయంలో కూడా కొంచెం ఆలోచించి ఆత్మీయుల సలహాలను పాటించడం మంచిది. అలాగే వృత్తి స్థానంలో ఇతరుల యొక్క సహకారాలను తీసుకోవడం కోసం ఏమాత్రం వెనుకాడకూడదు. వారి యొక్క సలహాలను తీసుకుని వారి సహకారాన్ని కూడా తీసుకుని సమయానికి పనులు పూర్తయ్యేలా చూసుకోవడం శ్రేయస్కరం.